వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్వి రంగారావు విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ ఎంపీపీ వీరీసా, వైఎస్ఆర్సీపీ నాయకులు కురసాల సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వర, జమ్మలమడక నాగమణి ఎస్వి రంగారావు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ నరుకుర్తి రామకృష్ణ, నేమం సర్పంచ్ రామ్దేవ్ సూర్యప్రకాశ్రావు, నేమం చిన్న, పుల్లా కోటేశ్వరరావు, సూరాడ రాజు, కాకినాడ రూరల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రదేశంలో కాకుండా ప్రపంచమంతా కూడా ఆయన ఆంధ్రదేశంలో గర్వకారణం. ఆయన బీజేపీ ఒక గుర్తింపు వచ్చింది. ఆయన బాబు సెక్రటరీ ఆయన అందరూ కూడా అది ఒకటే కాకుండా అందరూ చెప్తారు ఇప్పుడు ఆయన ఆంధ్రదేశంలో పుట్టడం ఆంధ్రలో గర్వకారణం. అలాగే కాపుగా పుట్టడం కాపులందరికీ గర్వకారణం. ఆయన ఈరోజు అందరూ కూడా కాపులకి నిజంగా గర్వకారణం. తప్పకుండా ఈ రకంగా ఆయన మర్చిపోకుండా కాపులుగా ఉంటారని మనసు నేను ఆయనకి నివాళులు కళాకారులు ఈరోజు ఎస్వి రంగారావు చూసి ఆయన స్ఫూర్తితో వాళ్ళ నటనలో వారి ప్రతిభను చాటుకునే ఒక అవకాశం కల్పించారు ఆ రోజు ఎస్వి రంగారావు గారు. ఇప్పుడు వచ్చే నటులు అందరూ కూడా ఎస్వి రంగారావు ఏ విధంగా ఏ స్ఫూర్తితో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారో ఇప్పుడున్న నటులు కూడా మిగతా తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నారు. రంగారావు గారు అంటే ఎస్వి రంగారావు గారికి 106వ జయంతి సందర్భంగా నివాళించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ జరిగింది. ఆయన విశ్వనట చక్రవర్తి. ప్రపంచ సినీ మహాసభలు తాష్కెంట్లో జరుగుతున్నప్పుడు నర్తనశాలలో కీచక పాత్ర ధరించినటువంటి ఆ డైలాగ్ డెలివరీకి ఆయన నటనకే సంతోషించి విశ్వనట చక్రవర్తి అని చెప్పి ప్రపంచ సినీ సభల్లో తాష్కెంట్లో ఆయనకి సన్మానం చేసి భారతదేశ కళాకారుల కీర్తి ప్రతిష్టని ఈ నీలాకాశంలో ఎగిరేటట్టు చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎస్వి రంగారావు గారు అని మనం చేస్తాం. ఈరోజు విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ నుంచి శ్రీ కురసాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్వి రంగారావు గారి అభిమానులు అందరితో పాటు మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ జయంత్యోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. నాకు అవకాశం ఇచ్చిన కురసాల సత్యనారాయణ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను.